శ్రీ వినాయకాయ నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈరోజు మా అన్నయ్య వదినల 50వ వివాహ వార్షికోత్సవం. దాంపత్య జీవనంలో ప్రథమార్ధ శతాబ్దం పూర్తి చేసుకొని ద్వితీయార్ధ శతాబ్దిలోకి అడుగుడుతున్న మా అన్నయ్య శ్రీ మంతా నీలకంఠం గారు, వదిన గారు శ్రీమతి అన్నపూర్ణ గారులకి విశేషమైన ప్రత్యేకమైన హార్దిక అభినందనలు తెలుపుతూ వారిరువురి జీవిత విశేషాలని అందరితో పంచుకోవాలని ఒక చిన్న తాపత్రయం. ముందుగా మా అన్నయ్య శ్రీమంతా నీలకంఠం గారు శ్రీమంతా చిదంబర స్వామి పాపమ్మ గారులకి, శ్రీ కందాల నరసింహం శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారులకి పెద్ద మనమడు. శ్రీమంతా సీతారామమూర్తి శ్రీమతి సూర్యుడమ్మ గారుల ప్రథమ పుత్రుడు. స్వస్తి శ్రీ చంద్రమానేన విరోధి నామ సంవత్సరం శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రంలో కళ్ళేపల్లి గ్రామమందు తాతగారు కందాల నరసింహం గారింట్లో జన్మించారు. పితామహులు మంతా చిదంబరస్వామి గారి ఇల్లు రేగ అగ్రహారంలో ఉంది. మా అన్నయ్య బాల్యం అంతా ఆ ఇంట్లోనే. తాత, మామ, చిన్నాన్నలు, పిన్నిలు, ఏకోదరులు, సహోదర సహోదరులతో అంతమంది మధ్యలో పెద్ద కుటుంబంలో, ఉమ్మడి కుటుంబంలో పూర్వజన్మ సుకృతంతో గడిచింది. మేము పుట్టి పెరిగిన రేగ అగ్రహారంలో ఎంతోమంది పెద్దలు, చాలామంది భక్తులు, విఘ్నులు, మంతావారు, కందాళవారు అనేక రకములైన భక్తి కార్యక్రమాలు చేసిన వారు ఉన్నారు. అటువంటి పూజ్యులు పెద్దలు ఉన్న ఊరిలో మా తాతగారు, నాన్నగారు పరమ రామభక్తులు. వారిద్దరూ కూడా శ్రీరామకోటి నిత్యము వ్రాసి పూర్తి చేసినవారు. మా నాన్నగారు మా ఇద్దరి చేత కూడా బాలరామాయణం కంటతా పెట్టించి పెద్దవారి ముందు చదివించేవారు. మా నాన్నగారు మాకే కాకుండా ఊరిలో ఉన్న అందరి పిల్లలకి తన స్వదస్తూరితో బాలరామాయణ శ్లోకాలు ఒక చిన్న పుస్తకంలో వ్రాసి బహుమతిగా ఇచ్చేవారు. మా తండ్రి గారు జ్యోతిష శాస్త్రంలో, ప్రశ్నశాస్త్రంలోనూ మంచి జ్ఞానకోవిదులు. మా తల్లిగారు సూర్యుడమ్మ గారు పేరుకు తగినట్లుగానే సూర్యవర్చస్సు కలిగిన ముఖారవిందంతో నిత్యము పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఎన్నో భక్తి పాటలు, హారతులు పాడుతూ ఉండేవారు. అటువంటి పుణ్యమూర్తులైన మా నాన్నగారు సీతారామమూర్తి గారు సూర్యుడమ్మ గారికి జన్మించుట అనేది మేము చేసుకున్న పూర్వజన్మ పుణ్య ఫలమని ఎంతో భావిస్తున్నాం. మా ఊరిలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎస్ఎల్సి వరకు విద్యాభ్యాసం గావించి తరువాత విశాఖపట్నంలో కామర్స్లో డిగ్రీ చేశారు మా అన్నయ్య. తరువాత ఏపీఎస్సీబీలో ఉద్యోగంలో ప్రవేశించారు. ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల్లోనే శ్రీ కందాల సుబ్బారావు గారు, శ్రీమతి పార్వతమ్మ గారుల ప్రథమ పుత్రికైన అన్నపూర్ణ గారిని 18/5/1970లో వివాహమాడినారు. ధర్మార్థ కామ మోక్షమును సాధించుటలో వారి అన్యోన్యతను ఎంతో కొనియాడవచ్చును. ఇక మా వదినమ్మ గారైన శ్రీమతి అన్నపూర్ణ గారు చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చిన కందాళవారి పిల్ల. వారి తండ్రి గారు ఏపీఎస్సీబీలో ఉన్నత పదవులను అధిరోహించిన వారు. ఆయన వారి పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచినారు. అటువంటి క్రమశిక్షణ కలిగిన ఇంట్లోంచి వచ్చిన ఆవిడ వారి పిల్లలను కూడా అంతే క్రమశిక్షణతో పెంచారు. ఈరోజు వారిద్దరి 50వ వివాహ వార్షికోత్సవం మా అందరికీ ఎంతో సంతోషకరమైన, ఆనందదాయకమైన రోజు. మా అన్నయ్య వదినలు ఎంతో అన్యోన్యతతో జీవిస్తూ ఒకరిని ఒకరు అన్ని విషయాలలో అర్థం చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా, ధైర్యంగా ఎన్నో సమస్యలను, ఒడిదుడుకులను అధిగమిస్తూ ఈ సంసార సాగరాన్ని దాటుకుంటూ వచ్చారు. శ్రీ నీలకంఠం గారు, శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు పార్వతీ పరమేశ్వరుల వలె పేరుకు తగిన సుగుణరాశులు. వీరిద్దరూ కూడా పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన కారణంగా వారిల్లు నిత్యము వచ్చేపోయే బంధువులతోనూ, స్నేహితులతోనూ కలకలలాడుతూ ఉండేది. పేరుకు తగినట్లుగా నిత్యము ఆ ఇల్లాలు 10 మందికి పట్టెడన్నం పెట్టి వచ్చిన వారిని ఆదరించేవారు. ఈ విషయం ఇప్పటికీ మరువని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇది వేరే ప్రత్యేకంగా చెప్పనవసరమూ లేని విషయం.
నాకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యే వరకు కూడా మా అన్న వదినలు చూపిన ప్రేమాభిమానాదురములకు నేను సర్వదా కృతజ్ఞుడను. నీలకంఠం గారికి నలుగురు చిన్నాన్నలు. వారి పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, అన్ని శుభకార్యాలు కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండి పెద్ద కొడుకు పెద్ద కోడలులాగా బాధ్యత వహించి అందరి కుటుంబ సభ్యులని ఎంతో ఆదరాభిమానాలతో చూచారు. శ్రీ నీలకంఠం గారు వారి తాతలు తండ్రి నుంచి ఎన్నో సుగుణాలను గ్రహించి వాటిని జీవితంలో అవలంబించిన చాలా మంచి వ్యక్తి. ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గారి తాతలు తల్లిదండ్రులు ఎన్నో మంచి కార్యక్రమములను చేసిన ఉత్తములు. ఆమె కూడా వారి పెద్దలు ఎందున్న సద్గుణాలను పుణికిపుచ్చుకొని నియమ నిష్ఠలను పాటిస్తూ రచయిత్రిగా కొన్ని రచనలు చేశారు. అలాగే విప్లవ భావాలు కలిగిన వనితగా అందరినీ ఆదరించారు. మా అన్నయ్య గారిది నెమ్మదైన వ్యక్తిత్వం. ఎప్పుడూ ఇసుమంత కోపమైన చూచిన సందర్భాలు లేవనే చెప్పొచ్చు. అపకారికి కూడా ఉపకారం చేసే సద్గుణ సంపన్నుడు. శ్రీ నీలకంఠం గారు వారి తాతలు తండ్రి నుంచి ఎన్నో సుగుణాలను గ్రహించి వాటిని జీవితంలో అవలంబించిన చాలా మంచి వ్యక్తి. ధర్మపత్ని అన్నపూర్ణమ్మ గారి తాతలు తల్లిదండ్రులు ఎన్నో మంచి కార్యక్రమాలను చేసిన ఉత్తములు. ఆమె కూడా వారి పెద్దలు ఎందున్న సద్గుణాలను పుణికిపుచ్చుకొని నియమ నిష్ఠలను పాటిస్తూ రచయిత్రిగా విప్లవ భావాలు కలిగిన వనితగా అందరినీ ఆదరించారు. మా అన్నయ్య గారిది నెమ్మదైన వ్యక్తిత్వం. ఎప్పుడూ ఇసుమంత కోపమైనా చూచిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. అపకారికి కూడా ఉపకారం చేసే సద్గుణ సంపన్నుడు. పెద్దలను గౌరవిస్తూ పిన్నలను ఆశీర్వదిస్తూ అంతమంది సంతోషాన్ని అభిలషిస్తూ తాను చేయదగిన ప్రోత్సాహంతో అందరినీ అలరించే మంచి మనసున్న మనిషి. అతని మంచితనానికి అవధులు లేవని చెప్పవచ్చు. శత్రువుని కూడా మిత్రునిగా క్షమించగలిగే ఓర్పు సహనం కలిగిన వ్యక్తి. అతనిలో ఉన్న మంచితనము, నిస్వార్థము, నీతి, నిజాయితీ, నియమము, కార్యసాధనకి కావలసిన దీక్ష, మెలకువలు అతనిని అందరూ మన్ననలు పొందే ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. మా రేగ అగ్రహారంలో వేదమాత గాయత్రి ఆలయ కట్టడాలలోనూ యజ్ఞయాగాదుల నిర్వహణలోనూ మా హై స్కూల్ అభివృద్ధికి పాటు పడడంలోనూ మా అన్నయ్య ప్రముఖ పాత్ర వహించారు. తన శక్తి మేరకు శ్రమని కృషిని అందించారు. మా నాన్నగారు కట్టించిన అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కొరకు నిత్య పూజాది కార్యక్రమాలకు ప్రత్యేక ఉత్సవాలకు జరిపించటంలో శ్రీ నీలకంఠం గారు దంపతులు చేస్తున్న సహాయ సహకారాలు చాలా గొప్పవి. అలాగే మా పూర్వీకులు కట్టించిన శ్రీ 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 గుహలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సీతారామచంద్ర కళ్యాణమూర్తులు వాటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గత 14 ఏళ్లుగా ఉన్న జనప్రియ అపార్ట్మెంట్స్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి, దేవాలయ కమిటీకి బాధ్యతాయుతమైన అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఆది నుండి కూడా భక్తి కార్యక్రమముల నిర్వహణలోను సామాజిక సంఘ ఐక్యతా భావములతో అందరినీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శివరాత్రి అభిషేకాలు, హోలీ పండుగ, శ్రీరామ నవరాత్రులు, దసరా ఉత్సవాల నిర్వహణలో ప్రధాన పాత్రని పోషిస్తున్నారు. శ్రీరామునికి 16 సద్గుణాలు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోవిదః విద్వాన్ కః కః శూద్రశ్చ కర్జైక ప్రియదర్శనః ఆత్మధాన్ కోజిత క్రోడ జ్యుతిమాన్ కోవసరాయకం. ధర్మాన్ని పాటిస్తూ అందరి యందు కృతజ్ఞతయున్నవాడై ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతూ దృఢమైన సంకల్పంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురీదుతూ భూతదయ కలిగిన వాడే
సర్వభూతములను ప్రేమతో దయతో కరుణతో సాకుటకు ప్రయత్నిస్తూ అవసరార్థిని ఆదుకుంటూ విద్యను కలిగినవాడు మితభాషి అసూయ క్రోధము లేనివాడైనగా అందరినీ ప్రేమగా సమానంగా చూచువాడు ఆ శ్రీరామచంద్రుడు. ఈ అన్ని సుగుణములు కలిగిన మా అన్నయ్య శ్రీ నీలకంఠం గారు మా కుటుంబంలో అగ్రజుడిగా పుట్టి మాకందరికీ స్ఫూర్తిదాయకుడైనందుకు మేమందరము సర్వదా కృతజ్ఞులము. ఇటువంటి శుభగుణములు కలిగి ఉన్న శ్రీమంతా నీలకంఠం, శ్రీమతి అన్నపూర్ణ గారులు ఇంకా ఎన్నో ఆనందదాయకమైన వివాహ వార్షికోత్సవములు జరుపుకోవాలని, ఆయురారోగ్యములతో వృద్ధి చెందాలని, ఇంకా చాలా శుభకార్యక్రమాలు వారి చేతుల మీదుగా జరిపించాలని, వారి అమూల్యమైన సలహాలు సూచనలు మా అందరికీ ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ భవదీయులు మంతా చిదంబరం, బాలా త్రిపుర సుందరి, కిషోరు, స్వాతి. మంగళం మహత్. అక్కయ్య బావ గారికి నమస్కారాలు. 1970లో మీ మ్యారేజ్ అయింది. పెళ్ళి కుదిరే వారికి నాకు, మా నాన్నగారికి, మా అమ్మకు కూడా బావగారు ఎలా ఉంటారో తెలియదు. ఫస్ట్ టైం పెళ్ళిలో బావగారిని చూసాము. అప్పుడు బావగారు వాళ్ళు ఎక్కడ ప్యాక్ ఆడుతున్నారు. ప్యాక్ ఆడుతుంటే ఒరే అదిగారు బాబు, అదిగారు మీ బావగారు అని మన నీలకంఠ బావగారిని నాకు పరిచయం చేయడం బాగా గుర్తుంది. మీ 50 సంవత్సరాల మ్యారేజ్ జరుపుకునే సంతోషంగా ఉంది. నిజానికి యాక్చువల్గా పెద్ద ప్రోగ్రాం నేను కూడా ప్లాన్ చేశాను, కానీ అది లాక్డౌన్ వల్ల కుదరలేదు. ఈసారి చేసుకున్నాము. ఇలాగే నమస్కారాలు. మీ 50వ పెళ్లి రోజు సందర్భంగా మీరు ఇలా ఎన్నో పెళ్ళి రోజులు ఇలా జరుపుకోవాలని మాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మీ పెళ్ళప్పుడు నా పుట్టినరోజు, అది నాకు కొంచెం లీలగా మీ పెళ్ళి అవి గుర్తున్నట్టు నాకు అదొకటి అనిపిస్తోంది. అది మా తరఫున, మా అందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అన్నపూర్ణతకి నీలకంఠమ్మకి 50 ఏళ్ల వివాహ సంబంధ యానివర్సరీస్ చేసుకోండి. నెక్స్ట్ టైం మాత్రం లాక్డౌన్లో చేసుకోకండి. మేము ఇంటికి తప్పకుండా వచ్చి బిర్యానీ, మంచూరియా అవన్నీ కూడా తింటాము. అవన్నీ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. మా అక్షిత్ అడుగుతున్నాడు, అప్పుడే 50 ఇయర్స్ అయిందా వాళ్ళ పెళ్ళయి, ఏంటి వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ చేశారా ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. వాడు పుట్టి 10 ఏళ్ళగా మిమ్మల్ని చూస్తున్నాడు, అప్పుడే 50 ఇయర్స్ అయిపోయిందన్న డౌట్ కూడా వాడికి వస్తుంది. ఎనివే ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇయర్ మీ ఇంటికి వచ్చి మేము మంచూరియా బిర్యానీ తింటున్నాము అంతే. అన్నపూర్ణ పెద్దమ్మకి, నీలకంఠం పెద్దనాన్నగారికి రత్నాకర్ నుంచి మీ గోల్డెన్ జూబ్లీ వివాహ శుభాకాంక్షలు. మీరు ఇలానే ఉంటూ డైమండ్ జూబ్లీ దాకా మమ్మల్ని దీవిస్తూ మా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చూడాలని కోరుకుంటున్నారు. తాతగారికి, మా అమ్మగారికి నమస్కారాలు. నీలకంఠం తాతగారికి, అన్నపూర్ణ మామకి 50 ఏళ్ల వివాహ శుభాకాంక్షలు. హ్యాపీ యానివర్సరీ దొడ్డం గారు అండ్ పెద్దనాన్న గారు. అత్తమావయ్య మీకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలా చాలా చాలా చేసుకోవాలి మీరు. ఓకే బాయ్. హలో అత్తమావయ్య, మీకు 50 ఇయర్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇదిగో మా బుజ్జి యశోదమ్మ కూడా చెప్తుంది, చెప్పు. పెళ్లి రోజు మా అమ్మ తాతగారు. పెద్దమ్మ పెద్దనాన్న గారు హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. ఇలా మీరు మరెన్నో జరుపుకొని మునివన వాళ్ళతో కూడా ఇంకా మోర్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాం. హలో నీలకంఠ నమస్తే. హ్యాపీ యానివర్సరీ పెద్దనాన్న గారు అండ్ దొడ్డమ్మ. అన్నపూర్ణ మామకి ఇంకా నీలకంఠం తాతగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలుపుతున్నాను. ఇట్లు కుమారు. మా అత్తయ్య మాయలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు 50వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ. ఇలాగే నిండు నూరేళ్ళు కలకాలం 1000 ఏళ్ళు పెళ్లి రోజులు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. సీతారాముల్లాగా, ఆది దంపతుల్లాగా, లక్ష్మీనారాయణ లాగా కలకాలం ఇలాగే ఉండాలని మా కోరిక.
ఎప్పుడు ఇలాగే సరదాగా మమ్మల్ని ఆదరిస్తూ అభిమానిస్తూ వారి ఆదరాభిమానాలు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. ఆ భగవంతుని వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము. సదా భగవంతుని ప్రార్థిస్తున్నాము. చెప్పండి. చెప్పు. శుభం చాలా సంతోషం. 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మా అక్కకి బావగారికి అంటే మంతా నీలకంఠం అన్నపూర్ణ ఇద్దరికీ కూడా నమస్కారములు, అదేవిధంగా శుభాకాంక్షలు. వీళ్ళిద్దరి గురించి చెప్పుకోవాలనుకున్నట్లయితే ముందుగా మా అక్క సహజంగా సాహిత్యాభిమాని. తెలుగులో కొన్ని కవితలు అవి రాసి పత్రికల్లో వాటిలో ప్రచురితమయ్యాయని చెప్పి విన్నాను. ఆవిడ రాసిన పుస్తకం ఒకటి మా ఇంట్లో ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆవిడ తాలూకా సాహిత్యాభిమానం. అలాగే ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రామభక్తులు. ఆ భక్తికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే నాకు తెలిసినంత వరకు మా నాన్నగారితో పాటు గాయత్రి ఆలయ నిర్వహణలో ఎప్పుడూ కూడా ఆయన మా నాన్నగారి పక్కన ఉంటూ ఉండేవాడు, మా బావగారు నీలకంఠం గారు. అదేవిధంగా ఒకసారి 1980లో మద్రాసులో మా ముత్తాత గారు అయినటువంటి కందాల చిదంబర స్వామి గారు రాసినటువంటి సుందరకాండ రికార్డింగ్ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడేది. అప్పుడు చెన్నై వెళ్ళి మద్రాసు వెళ్ళి ఓ 15 రోజుల దాకా అక్కడ ఉండిపోయారు. ఇద్దరు కూడా ఉండి దగ్గరగా ఆయన మా నాన్నగారు కలిసి పూర్తి చేసుకుని వచ్చారు. ఇలాంటి జంట 50వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి ఎన్ని బాధలు దుఃఖాలు ఉన్నా కూడా అవి వాళ్ళు మనసులోనే ఉంచేసుకుంటారు. పైకి ఎవరితోనే చెప్పి బాధపడడం కనబడదు. ఎప్పుడు కూడా బయట వాళ్ళకి పక్కన వాళ్ళకి ఆనందమే పంచుతూ ఉంటారు. అది చాలా విశేషమైన జంట. ఇది వీళ్ళలో ఉన్న విశేషమైనటువంటి పాయింట్ అది. ఇక ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసినట్లుగా తెలిసింది. ఈ వయసులో కూడా వాళ్ళు అదే విధంగా ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే దేవుడు ఆ ఆశీస్సులు వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. ఆ ఆశీస్సులతో రాబోయే కాలంలో కూడా చాలా మంచి మంచి పనులు చేస్తూ చాలా ఆనందంగా వీళ్ళ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారములు. నీలకంఠం అన్నయ్య గారికి, అన్నపూర్ణ వదిన గారికి నా నమస్కారాలు. 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భగవంతుడు వీరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి కళ్యాణ షష్ఠి పూర్తిని కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మంతా నీలకంఠం గారు, అన్నపూర్ణమ్మ గారు 50 సంవత్సరాల వివాహ మహోత్సవ శుభ సందర్భాన వారిని గురించి మాకు తెలిసిన కొన్ని విషయాల్ని ముచ్చటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు రేగలో యాక్చువల్గా మా రాజన్న చెప్తుంటాడు, ప్రభాస్ గారు రాజన్న అన్నయ్య అంటే మేము నీలకంఠంలో అన్నయ్య అంటాం. మా రేగంతకి అన్నయ్య అంటే నీలకంఠయ్య అంత డౌట్ లేదు. మా నాన్నగారికి ఆయనకి 4 ఏళ్ళు 3 ఏళ్ళు తేడా ఉన్నప్పటికీ మా వంశంలో మా పరంపరంగా అన్నయ్య అంటే నీలకంఠయ్య. వాళ్ళ తమ్ముడు చిదంబరం గారు, నువ్వు ఆయన నోడంటే కూడా నీలకంఠ అనే మాట బహుశా లెక్కెట్టేటట్టుగా వస్తుంది. ఎప్పుడు మా అన్నయ్యనే కడదు. చిన్నప్పుడు మా అమ్మగారు నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు ప్రతి నుంచి లెక్కలు చెప్పేవారు. మత్స్యపూర్వం వారాహస్య నారసింహస్య రామ రామో రామస్య రామ భౌత కల్కి ఈ అవతారాన్ని చెప్తూ
ఎక్కువగా రామకథలు చెప్తూ ఉండేవారు. రామాయణం, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, భార్య, సీతాదేవి, ఆంజనేయుడు ఇవన్నీ చెప్తూ ఉండేవారు, వినేవారు. తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడి గురించి కూడా కృష్ణుడు లీలలు, కృష్ణుడి యొక్క అవతార విశేషాలు, కృష్ణుడి యొక్క పనులని చెప్తూ సరదాపడేవాడిని. తర్వాత మనం కలియుగంలో ప్రవేశించాం. దేవుడి కథతో పాటుగా మా అమ్మ ఎక్కువగా చెప్పినది కథ కాదు. అన్నమ్మలా ఉండాలరా అంటే రామలక్ష్మణులా ఉండాలరా అనుకుంటారు ప్రపంచం అంతా. కానీ మా అమ్మగారు మాత్రం ఒరే నేర్కంటూ చిదంబరంలో ఉండాలరా అనుకుంటుంది. ఇప్పటికీ ఇది అతిశక్తి కాదు, నేను గొప్పగా చెప్పట్లేదు. మా అమ్మగారు ఒరే నీలకంఠం చిదంబరంలో ఉన్నాడురా చాలు, వాళ్ళ ఉంటే చాలు. అంటే అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక వాళ్ళిద్దరు. వారిద్దరి యొక్క అనుబంధానికి ఇంతకన్నా నేను చెప్పక్కర్లేదు. చెప్తాను కదా, ఎప్పుడు మా అన్నయ్య మొన్న స్కూల్ ఫంక్షన్ చేసాం, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. మన ఏదో మా చిన్నప్పుడు అన్నయ్య, మా అన్నయ్య స్టేజ్ ఉండాలి, మా అన్నయ్య అంటే వాళ్ళ అనుబంధానికి అంటే మాటలు కూడా రావట్లేదు. నేను మళ్ళీ చెప్తాను అనుకోకండి, మా ప్రభాత్ గారు రాదు అన్నయ్య నేర్కంటే మేము ఎంకరేజ్ ఉంటాం. ఆయన అంటే మాకు చాలా విశ్వాసం, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. ఆయన చాలా మంచివారు. అందరినీ చిన్నపిల్లల్ని చాలా చేరదీస్తారు, ఎప్పుడు ఆప్యాయంగా పాలిస్తారు. భార్యాభర్త ఇద్దరు. అన్నపూర్ణమ్మ మాకు 2 రకాలుగా బంధువు కూడా. వాళ్ళ నాన్నగారు, మా అమ్మగారు తాతల మనవలు. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంటే కందాల సుబ్బారావు గారు ఒక తాతల అన్నదమ్మ మనవలు. మరో విశేషం ఏంటంటే నాకు నీలకంఠయ్య గారికి చిన్న సారూప్యత ఉంది. మంతా సత్యనారాయణ గారి అక్క మనవరాలను ఆయన చేసుకుంటే చెల్లెలు మనవరాలను నేను చేసుకున్నాను. మా ఇద్దరికి ఆర్క కోబ్రదర్శనం నిద్రం. ఈ 50 సంవత్సరాల వివాహ సందర్భంగా వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు విజయాన్ని ఎల్లప్పుడూ వారి యొక్క ఆశీస్సు మా మీద ఉండాలని, వారి పట్ల మా యొక్క అభిమానం ఎప్పుడూ అలా ఉండాలని కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అన్నయ్య ఎవరంటే మా సుబ్బాచి. ఇలా నెట్టండి పెళ్ళి 50 సంవత్సరాలు అయింది. ఆయన గురించి నువ్వేమైనా చెప్పాలంటే ఏదో ఏమైనా చెప్పినట్టయ్యా అన్నయ్య గురించి చెప్పాలంటే ఏదో ఎతర రవణాది గీతం తత్వ పుస్తకాంజనం బాహ్యవారి పరిపూర్ణలోచనం మారుతం సుందరాశాంతం. మరో విశేషం ఏంటంటే సుందరకాండ క్యాసెట్ ఎస్పీ బాబు నుంచి చేయించినప్పుడు అందులో కూడా నీలకంఠయ్య గారి హస్తం ఉంది. ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ కూడా ఆయన హస్తం ఉంది. ముఖ్యంగా మా నాన్నగారు సీతారామ గారిని మా రామప్రధాన్ గారు అంటాము. మాకు విష్ణు శాస్త్రం అంటే రామప్రధాన్ గారే మాకు నేర్పారు. వారి పిల్లలకి మా తాతగారు, మా నాన్నగారికి, మా చిన్న మా అందరూ రావణయ్య అంటారు. ఇప్పటికీ ఆయనకి వాళ్ళని తలుచుకోకుండా ఉండదు ఏ రోజు. మా అమ్మ అయితే రావణేశ్వర సీతారామేశ్వర అంటుంది. సీతారామేశ్వర పట్టామేశ్వర అనడం అదే మంచి స్నేహితులు. అసలు అలాంటి స్నేహానికి సీతారామేశ్వర, పట్టామేశ్వర, సుబ్బారావు గారు ముగ్గురు త్రిమూర్తులు అంటారు. స్కూల్ కట్టించారు. అటువంటి మంచి కుటుంబంలో జన్మించినటువంటి మన నీలకంఠయ్య గారికి, అన్నపూర్ణమ్మ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, అమ్మా నాన్నలకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అత్తయ్య గారు, మావయ్య గారు నమస్కారం. విష్ యూ హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. అత్తగారికి, మామగారికి నా నమస్కారములు. మీరిద్దరికీ 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ ఇలాగే మున్ముందు ఎన్నో పెళ్లి రోజులు చేసుకుంటూ సంతోషంగా కాలం గడపాలని, మా అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అమ్మకి నాన్నకి నమస్కారములు. మీ ఇద్దరికి 50వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అయితే మా అమ్మగారికి కవితలు ఇష్టం కాబట్టి వీరి యొక్క 5 దశాబ్దాల వైవాహిక జీవనాన్ని నేను ఒక 10 లైన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుని రాశాను. ఇప్పుడు నేను కవిత చదువుతాను. 10 వసంతాలు నిండిన మీ దాంపత్యం మురిపెంగా సాగేను 3 పిల్లలతో. 20 వసంతాలు విరిసిన మీ అనుబంధం కాశీ విశ్వేశ్వరుని తొలి సందర్శనం. 30 వసంతాల మీ త్రికరణ శుద్ధి ముచ్చటైన భావితరాలకు ఏర్పడేను వారధి. 40 వసంతాల మీ నాతిచరామి మంత్రం నవవిధ భక్తి నావలో పయనించిన సూత్రం. 50 వసంతాల మీ పరిణయ నాదం ధర్మార్థ కామ మోక్ష జీవన వేదం.
శ్రీ అభయాంజనేయుని ప్రసన్నంతో, పరమేశ్వరుని కృపా కటాక్షములతో, శ్రీ భువనేశ్వరి కరుణా వీక్షణములతో, శ్రీ సద్గురు సాయినాథుని శుభాశీస్సులతో ఆయురారోగ్య సంపన్నులై విరాజిల్లాలని, మీ ఆధ్యాత్మిక చింతన నిరంతరం సాగాలని, మున్ముందు మరిన్ని వివాహ వార్షికోత్సవాలు మనములతో ముని మనములతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జననీ జనకులకు వినయపూర్వక నమస్సుమాంజలి. ఇట్లు మీ భవదీయులు సెంథిల్, అనురాధ, శశాంక్, సుబ్రహ్మణ్యం గారు, ఉమా, శ్రీయతృతి. ధన్యవాదములు.